time 2021 APPSC and TSPSC గ్రూప్స్ ఛానల్. మనం ఇదివరకే కొన్ని వీడియోస్ను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి కోసం ఎవరు ఈ యొక్క గ్రూప్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థుల కోసం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్కి ఇట్స్ టైమ్ 2021 అటువంటి ఈ గ్రూప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమ్ టు ద పాయింట్. ఈరోజు ప్రధానంగా ఒక కొత్త పాయింట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏమిటంటే భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం ఒక స్వర్ణయుగం. అంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశం నుంచి ఆధునిక భారతదేశం వరకు దేశాన్ని పరిపాలించినటువంటి అనేక రాజవంశాల నిధిలో గుప్తులు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు వివరించారు. మరి ఎందుకు అంటే ఆ రోజుల్లో సామ్రాజ్యంలోని ప్రజలందరూ కలిసి బంగారంతో తులుతూగేవారా, స్వర్ణాలతో తులుతూగేవారా అంటే కాదు. అంటే ఒక ప్రామాణిక కాలం తీసుకుంటే ఆ కాలంకి ముందు ఆ కాలంకి తర్వాత అనేటువంటి పోలికని బేరీజ్ వేసుకొని కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ అంటే ఆధునికమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. అంటే పౌరాణికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, నాటకాలు, సాహిత్యము, భాష, ఇతిహాసాలు, ఇలాంటి అంశాలు వీటినన్నిటినీ ఒక ప్రామాణికంగా తీసుకుంటే ఈ గుప్తుల కాలంలో ఇవి భారతదేశానికి పరిచయమైనవి. అంటే అంతకుముందు ఉండొచ్చు, కానీ ఈ కాలంలో కొంత ఇన్నోవేటివ్గా కొంచెం ఆధునికతతో కొన్ని అంశాలు మనకు ఈ గుప్తుల కాలంలో పరిచయం చేయబడినాయి. అంటే గుప్తుల కాలం స్వర్ణయుగం అని ఎందుకు అన్నారంటే ఇది వరకు లేని వాటిని కొత్తగా ఇక్కడ ఇన్నోవేషన్ చేశారనమాట. అన్ని సంకలనం చేశారు. పుస్తకాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, మతం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇలాంటి చాలా అంశాలు ఈ యుగంలో సంకలనం చేయబడ్డాయి. ఓకే, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. గుప్తుల యుగం. ఈ గుప్త వంశానికి మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడైతే మొదటి చంద్రగుప్తుడు. అంటే మూల పురుషుడు పెద్ద ఆయన. ఈ మొదటి చంద్రగుప్తుడు ఎవరంటే ఈ యొక్క గుప్త సామ్రాజ్యానికి స్థాపకుడు. ఇతని తర్వాత సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, ఇలాంటి అనేక మంది చక్రవర్తులు ఈ గుప్త రాజ్యాన్ని పరిపాలించారు. కానీ పూణుల దండయాత్ర ఫలితంగా ఆ కాలంలో చివరి గుప్తుడైనటువంటి విష్ణుగుప్తుడు యొక్క పరిపాలనా కాలంలో సామ్రాజ్యం పూణుల దండయాత్ర వల్ల పతనమైపోయింది. గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగం అనే అనడానికి ఆధారాలు, పురావస్తు ఆధారాలు, శాసనబద్ధమైన ఆధారాలు, కట్టడాలు, నాణేలు, ఇలాంటి సాహిత్యాంశాలు చాలా ఉన్నాయి. వీటిని బేరీజ్ వేసుకొని అంతకుముందు ఆ తరువాత అనేటువంటి కాన్సెప్ట్లో మనం చూసుకుంటే నిజంగా గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో స్వర్ణయుగమే. అయితే ఈ యొక్క గుప్తుల చరిత్రకు సంబంధించిన శాసనాలు ఏ విధంగా ఉన్నాయంటే మంకువార్ బౌద్ధ శాసనం మొదటి చంద్రగుప్తుడైనటువంటి ఆ రాజుని మహారాజా బిరుదుతో పేర్కొనింది. అట్లాగే స్కందగుప్తుడి యొక్క బెల్లారి శాసనము పూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిగిన దాడులను వివరిస్తుంది. అట్లాగే సముద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నటువంటి హరిసేనుడు రచించినటువంటి అలహాబాద్ ప్రశస్తి చాలా వివరాలను మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ప్రశస్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తి గురించి పొగడ్త రూపంలో ప్రశస్తులు రాయడం అన్నమాట. అంటే రాజమర్త అని అంటాం కదా, అట్లాగా ప్రశస్తులు ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ ఈ అలహాబాద్ శాస్త్రంలో ఈ సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి హరిసేనుడు రచించాడు. అలాగే గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితులని ఆ కాలంలో ఉన్నటువంటి ఎరాన్ శాసనము మనకు తెలియజేస్తుంది. ఇదే శాసనము ఆ గుప్తుల కాలంలో సతీ సహగమనం అనే ఒక ఆచారం ఉంది, ఇది దురాచారం, ఇలాంటి ఆచారము ఆ కాలంలో విధిగా ఉండేది అని చెప్పేసి ఈ ఎరాన్ అనేటువంటి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అట్లాగే మెహ్రౌలి ఉక్కు స్తంభ శాసనము ఢిల్లీలో ఉంది. తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి శాసనం కూడా ఈ యొక్క గుప్తుల కాలానికి సంబంధించినటువంటి శాసనాలు. తర్వాత సాహిత్య అధిక ఆధారాలు తీసుకుందాం.
అంటే సాహిత్యాధారాలు కూడా ఆ రాజ్యంలో యొక్క ప్రజలు, సాంఘిక పరిస్థితులు, పరిపాలనా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇందుకు ప్రాథమికమైనటువంటి గ్రంథము కామందులు రచించినటువంటి నీతిసారం. ఈ నీతిసార గ్రంథం ఆనాటి కాలం యొక్క రాజనీతి గ్రంథం అని ప్రసిద్ధి చెందింది. అట్లాగే గుప్తుల కాలం నాటి రాజనీతి, పరిపాలన శాస్త్రాలను ఈ యొక్క కామందులు రచించినటువంటి నీతిసారము మనకు ప్రామాణికంగా ఉంది. తర్వాత ఈ 4వ శతాబ్దంలో కొన్ని స్మృతులు ఆ కాలంలో సంకలనం చేశారన్నమాట. స్మృతులు అంటే ఏంటంటే నారద స్మృతి, బృహస్పతి స్మృతి, ఇలాంటి స్మృతులు. తర్వాత దేవి చంద్రగుప్తం అటువంటి ఒక నాటకము విశాఖదత్తుడు రచించాడు. ఈ విశాఖదత్తుడు రచించినటువంటి ఈ దేవి చంద్రగుప్తము నాటకము ఆ గుప్తుల కాలం నాటి రామగుప్తుడికి శకరాజు అయినటువంటి బసవ చేతుల్లో పొందిన ఓటమి గురించి ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తుంది. అలాగే మొదటి చంద్రగుప్తుడి కాలంలో వజ్జికుడు కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది కూడా గుప్తుల చరిత్రకు ఆధార గ్రంథం. అలాగే ఈ యొక్క గుప్తయుగం నాటి పట్టణ ప్రాంత ప్రజల జీవిత పరిస్థితులను, చారుదత్త, వసంత సేనల మధ్య ఉన్నటువంటి ప్రేమాయణ గురించి ఈ యొక్క కౌముది మహోత్సవం అనే గ్రంథము మనకు తెలియజేస్తుంది. అలాగే ఆర్య మంజుశ్రీ రచించినటువంటి మూలకల్ప గ్రంథంలో గుప్త రాజుల యొక్క ప్రస్తావన అనేక శ్లోకాల్లో మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే 2వ చంద్రగుప్తుడి కాలంలో చైనా నుంచి వచ్చినటువంటి యాత్రికుడు ఫాహియాన్ ఆనాటి పరిస్థితుల గురించి తన సియుకి అనే గ్రంథంలో వివరించాడు. ఇట్లాగపోతే మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, తర్వాత 2వ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు ఇట్లాగా చాలామంది సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అయితే ఎవరి కాలంని ప్రధానంగా స్వర్ణయుగం అని అంటారు అనుకుంటే 2వ చంద్రగుప్తుడి పరిపాలన కాలాన్ని మాత్రమే స్వర్ణయుగంగా పేర్కొంటున్నారు. ఇతనికి విక్రమాదిత్య, శఖారి, సాహసంక అనేటువంటి బిరుదులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈయన ఎట్లా వచ్చాడయ్యా రాజ్యంలోకి అనే దాన్ని దేవి చంద్రగుప్తం అనే నాటకము మనకు తెలియజేస్తుంది. ఈ దేవి చంద్రగుప్తం అనే నాటకంలో 2వ చంద్రగుప్తుడు తన అన్న అయినటువంటి రామగుప్తుడిని చంపి తన వదిన ధ్రువాదేవి వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు ఈ నాటకం మనకు తెలియజేస్తుంది. అలాగే చైనా యాత్రికుడైనటువంటి ఫాహియాన్ తన యొక్క దేశీ పర్యటనలో భాగంగా పాటలీపుత్రంలో 3 సంవత్సరాలు, తామ్రలిప్తిలో 2 సంవత్సరాలు ఇట్లాగా రచించాడు అన్నమాట. ఇతను రచించినటువంటి గ్రంథం ఆ గ్రంథంలో 2వ చంద్రగుప్తుడి కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు అనేసి ఆ గ్రంథం తెలియజేస్తుంది. వీరిలో ప్రధానంగా కాళిదాసు చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క 2వ చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి ఉజ్జయినిని కూడా ఆ రాజ్యానికి 2వ రాజధానికి పరిపాలించాడు. ఈ విధంగా ఢిల్లీలో మెహ్రౌలి ఉక్కు స్తంభాన్ని కూడా వేయించింది ఈ 2వ చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు కూడా ఈ 2వ చంద్రగుప్తుడే. తర్వాత ఈ చంద్రగుప్తుడు 2 అంటే ఈ 2వ చంద్రగుప్తుడి తర్వాత అనేక మంది గుప్తరాజులు రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ పెద్దగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమీ లేవు. కానీ కుమారగుప్తుడి కాలంలో నలంద విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలో విద్యా సారస్వతాల కోసం ఏర్పాటు చేయబడింది. చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత చివరి గుప్తుడైనటువంటి ఈ యొక్క విష్ణుగుప్తుడి కాలంలో కంప్లీట్గా భారతదేశం నుంచి కూడుల దండయాత్ర ఫలితంగా ఈ గుప్త సామ్రాజ్యం అనేది అంతరించిపోయింది. అయితే ఏది అంతరించిపోయినటువంటి కానీ వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు ఏ రాజు పరిపాలించినా కానీ ఒక్కొక్క రాజుది ఒక పెక్యులియారిటీ చూపించుకుంటూ వచ్చారన్నమాట. మొట్టమొదటిగా మొదటి చంద్రగుప్తుడు, తర్వాత సముద్రగుప్తుడు, తర్వాత 2వ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు ఇలా వస్తే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పెక్యులర్ మూమెంట్స్ భారతదేశంలో రిజిస్టర్ అయినాయి. అంటే ఆ చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ గుప్తుల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది అంటే రెవెన్యూ పాలనలో 1/6 వంతు శిస్తుని అప్పుడు వసూలు చేసేవారు. ఈ యొక్క పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఎక్కువగా ఫాహియాన్ తన రచనల్లో రాచరిక భూముల గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. అంటే నివాసయోగ్యమైనటువంటి భూమిని వస్తీ అని, అటవీ భూమిని అప్రహత అని,
పచ్చిక బయళ్లను కపతసార అని, బంజరు భూములను ఖిలం అని పేర్కొనేవారు అన్నమాట. అయితే ఆ కాలంలో పుస్తపాల అనేటువంటి ఒక అధికారిని భూమి యొక్క అమ్మకము రిజిస్ట్రేషన్ల కోసము ఏర్పాటు చేసేవారు. అంటే ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ లాగా. అప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయక అని పిలిచేవారు. మహాసేనాపతి అనే భండారిక ఇలాంటి వారు సైనికాధికారులుగా తమ యొక్క విధులను నిర్వహించేవారు. ఈ గుప్తుల కాలంలో దేశీయంగా వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలు సమాంతరంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చెందితే అక్కడి నుంచి ముడి పదార్థాలు బయటకు వస్తాయి. ఈ ముడి పదార్థాలు పరిశ్రమలకు వెళ్తే పరిశ్రమల్లో ఒక కొత్త వస్తువు తయారై మార్కెట్లోకి వెళ్తుంది. అంటే వ్యవసాయానికి, వాణిజ్యానికి, పరిశ్రమలకి సమాంతరంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క చరిత్ర ఇప్పుడు ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి 2021లో మనం చూస్తున్నటువంటి ఈ భారతదేశానికి ఒక నకలు లాంటిది అన్నమాట. అంటే వ్యవసాయం అభివృద్ధి చెందితేనే ఆటోమేటిక్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, తర్వాత ఆటోమేటిక్గా మానవ అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక ప్యారలల్ సిస్టమ్. అలాగే గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను దానం చేసేవారు అన్నమాట. సముద్రగుప్తుడు వేయించినటువంటి నలంద, గయ శాసనాలు ఈ యొక్క అగ్రహారాల గురించి మనకు చాలా వివరాలు తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఈ కాలంలో పశ్చిమాన ఉన్నటువంటి రోమ్ దేశంతో ఎక్కువగా విదేశీ వ్యాపారం భారతదేశంలో జరిగేది. దీనికి ప్రధానమైనటువంటి రేవు పట్టణాలు పశ్చిమ ప్రాంతంలో భరూకచ్చా అని, తూర్పు ప్రాంతంలో తామ్రలిప్తి అనేటువంటి ఈ యొక్క నగరాలు నాటి కాలంలో ఓడరేవులుగా చాలా ప్రముఖ పాత్రని పోషించాయి. ఈ కాలంలో విదేశాలలో వ్యాపారం చేసేటువంటి ఒక వర్గం వారు సార్థవాహకులు అనే పేరుతో విరివిగా ఉండేవారు. అంటే మనం అనుకుంటాం కదా, ప్రజెంట్ మనం పెట్టుబడి పెట్టాలని, ఎఫ్డిఐలు రావాలని అనుకుంటాం కదా, అట్లాగా ఈ సార్థవాహులు అనేవారు కూడా విదేశీ వ్యాపారం మన దేశం తరపున చేసేవారు అన్నమాట. ఎక్కువగా అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పిక్యులర్ పాయింట్ ఏంటంటే ఆ కాలంలో ఉప్పుని ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది. మీకు తెలుసు, ఉప్పుని మనం తేలిగ్గా తీసుకురాయకూడదు. ఆ ఉప్పు కోసమే ఆధునిక భారతదేశంలో చరిత్రలో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు కూడా. ఆ విషయాలన్నీ తర్వాత వీడియోస్లో నేను చెప్తాను. అయితే గుప్తుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక, మత, సామాజిక పరిస్థితుల గురించి చూస్తే గుప్తుల కాలానికి ముందు సమాజంలో 4 వర్ణాలు మాత్రమే ఉండేవారు. ఈ కాలంలో కొత్తగా 5వ వర్ణం అనేది పురుడు పోసుకుంది. అది ఎవరైనా అంటే చండాలురు. అంటే చండాలు అనేటువంటి ఒక పంచమ వర్ణము గుప్తుల కాలంలో ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనేటువంటి ఒక ఉద్యోగిని గుప్తుల రాజులు నియమించారు. ఈ కాలంలో ప్రధానంగా అనులోమ, ప్రతిలోమ వివాహాలు జరిగేవి. అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. ఎక్కువ వర్ణం ఉన్న పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని, తక్కువ వర్ణం చెందినటువంటి పురుషుడు ఎక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం అని ఆ రోజుల్లో అనేవారు. అయితే అనులోమ వివాహాలు నిషేధం, కానీ ప్రతిలోమ వివాహాలు మాత్రం ధర్మబద్ధంగా ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రాలు నిషేధించాయి. అంటే దీనికి ఆధారం ఇందా మనం చెప్పుకున్నాం కదా, సతీ సహగమనం అనేది కూడా ఈ కాలంలో ప్రస్ఫుటంగా ఉంది. దేవదాసి ఆచారము ఇలాంటివన్నిటికీ ఆధారము ఎరాన్ శాసనం. అయితే ఈ కాలంలో ప్రధానంగా మతం అనేది ప్రముఖ పాత్ర వహించింది. వీరు వైదిక మతాన్ని, హిందూ మతాన్ని పునరుద్ధరించారు. అందుకు ఉదాహరణ సముద్రగుప్తుడు తన రాజచిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం అనేటువంటి కాన్సెప్టు ప్రప్రథమంగా బాగా ప్రాచుర్యం పొందింది ఈ గుప్తుల కాలం నుంచే. భాగవత మతం, పౌరాణిక మతం ఇలాంటి మతాలు కూడా ఈ కాలం నుంచే వృద్ధిలోకి వచ్చాయి. మనకున్నటువంటి దశావతారాల్లో వామనుడు అనే అవతారం ఉంది. ఈ వామనావతార సంబంధించిన కథనాన్ని
స్కందగుప్తుడు తన యొక్క జునాగఢ్ శాసనంలో పూర్తిగా వివరించాడు. అలాగే విష్ణుదేవుడికి సంబంధించినటువంటి నరసింహావతారం గురించి అలీన దాన శాసనం మనకు చాలా వివరాలు తెలియజేస్తుంది. అయితే గుప్తులు ఒక వైష్ణవానే కాదు, మిగిలిన మతాలను కూడా చాలా చక్కగా పోషించారు. అంటే శైవం, బౌద్ధం, వైష్ణవం ఇలా మతాలను కూడా సమానంగా ఆదరించి పరమ సహనాన్ని పాటించారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క గుప్త వంశం మూల పురుషుడైనటువంటి శ్రీగుప్తుడు ఈ చైనా యాత్రికుడు ఇతన్ని చిలికెత మహారాజుగా ప్రస్తావించాడు. తర్వాత సముద్రగుప్తుడు కాలం వచ్చేసరికి సముద్రగుప్తుడు సాధించినటువంటి మొదటి ఆర్యావర్తన దండయాత్ర అంటే ఉత్తర భారతదేశ దండయాత్ర, తర్వాత దక్షిణ అంటే రెండవ ఆర్యావర్తన దండయాత్ర దక్షిణ భారత దండయాత్రను గురించి ఈ సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తిలో చాలా విపులంగా వివరించాడు. మనం అప్పుడు అనుకుంటాం ఇండియన్ నెపోలియన్ అని. కాబట్టి అటు ఉత్తర భారతదేశాన్ని ఇటు దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా జయించాడు. కాబట్టి ఆంగ్ల చరిత్రకారుడైనటువంటి విఏ స్మిత్ ఈ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్గా కీర్తించాడు. దీనికి ఈ సముద్రగుప్తుడికి ఉన్నటువంటి మరొక బిరుదులు ఏంటంటే అశ్వమేధ యోగి, కవిరాజు ఇలాంటివి కూడా ఆయనకున్నటువంటి బిరుదులు. ఈ సముద్రగుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణాలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యాగం బిరుదు కూడా పొందాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క అశ్వమేధ యోగి అటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి నాణ్యాలను కూడా సముద్రగుప్తుడు ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణ్యాలు ముద్రిస్తే ఈయనేమో సముద్రగుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణ్యాలను ముద్రించాడు. అంటే బంగారు నాణ్యాలు అంతకుముందు ఉన్నావా లేవా విషయానికి వస్తే ఈ గుప్తుల కాలానికి ముందే కుషాణులు ఈ యొక్క బంగారు నాణ్యాలను ముద్రించారు. కానీ కుషాణులతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పెక్యులారిటీ ఉంది. కాబట్టి నేను చెప్పుకున్నాం కదా స్వర్ణయుగం అని చెప్పుకున్నాం కదా. స్వర్ణయుగం అంటే ఏంది? పాత ఉన్నటువంటి ఒడంబడికని, పాతకాలంలో ఉన్నటువంటి యొక్క సిద్ధాంతాలని, పాతకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కొంచెం కొత్తగా తయారు చేయడం, కొంచెం కొత్తగా అభివృద్ధి చేయడం అన్నమాట. అంటే కుషాణ కాలంలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలతో కొంచెం మెరుగైన బంగారు నాణ్యాలని వీరు తయారు చేశారని. అట్లాగే ఈ సముద్రగుప్తు నాణ్యాలలో ఎక్కువగా లక్ష్మీదేవి బొమ్మ మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గరుడు బొమ్మ కూడా ఈయన ముద్రించాడు. కాబట్టి వీరు పరమ భాగవతుడు అని మతాన్ని అవలంబించినట్టు ఈ యొక్క నాణ్యాలే మనకు తెలుస్తున్నాయి. భారతదేశ షరతుల్లో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని పేర్కొంటున్నారు. అది ఫస్ట్లో మన కాన్సెప్ట్ ఇదే. ఎందుకు ఈ స్వర్ణయుగము అంటే ఈ కాలంలో హిందూ మతం, భాషా పునరుద్ధరణ, సాహిత్య వికాసము, వాస్తు, విజ్ఞాన శాస్త్రము, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి ప్రతి యొక్క రంగంలో మునుపటి కంటే భిన్నంగా కొత్తగా ఇన్నోవేటివ్గా అభివృద్ధి చెందిందన్నమాట. కాబట్టి గుప్తుల కాలము స్వర్ణయుగం అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క నవరత్నాల్లో కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేశాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, విక్రమోర్వశీయం, కుమార సంభవం, మాళవికాగ్నిమిత్రం, మేఘ సందేశం ఇలాంటి గొప్ప రచనలు చేశాడనమాట. ఇవన్నీ అధికారంగా సంస్కృత భాషలో మాత్రమే ఉన్నాయి. అంటే గుప్తుల కాలం యొక్క అధికార భాష సంస్కృతము అనేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే వసుబంధుడు అనేటువంటి కవి స్వప్నమాసవ దత్త అనే గ్రంథాన్ని రచించాడు. శూద్రకుడు మృచ్చకటికం అనే గ్రంథం ద్వారా ఆ కాలం నాటి పట్టణ నాగరికత విధానాన్ని మనకు వివరించాడు. అలాగే విశాఖదత్తుడు రచించినటువంటి ముద్రా రాక్షసము, ఈ దేవి చంద్రగుప్తం అనే నాటకాలు కూడా చాలా గొప్పవి. ఈ నాటకాల్లో ఉన్నటువంటి ఒక పెక్యులారిటీ ఏంటంటే ఈ నాటకంలో ఉన్నటువంటి పురుషులు, ఈ నాటకాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నమాట. పురుషులు సంస్కృత భాషని ఎక్కువగా వాడితే స్త్రీలు ప్రాకృత భాషని ఎక్కువగా వాడారన్నమాట. అంటే ఆ నాటకంలో ఉన్నటువంటి ఈ డ్రామాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్లో పురుషులు ఉన్నటువంటి క్యారెక్టర్స్, ఆ పురుష పాత్రలు సంస్కృత భాషలో ఎక్కువ మాట్లాడారు.
ఈ స్త్రీలు ప్రాకృత భాషను ఎక్కువగా ఉపయోగించినట్టు మనకు ఈ నాటకాలు తెలుస్తున్నాయి. అట్లాగే తొలి సంస్కృత భాష నిఘంటువు అయినటువంటి అమరకోశం అనే గ్రంథాన్ని అమరసింహుడు రచించాడు. హస్తాయుర్వేదం అనే గ్రంథాన్ని పలకవ్యుడు రచించాడు అనమాట. ఈ హస్తాయుర్వేదం అనే గ్రంథం ఏంటంటే పశు వైద్య శాస్త్ర గ్రంథం. అలాగే కామందుడు నీతి శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ నీతి శాస్త్రమే గుప్తుల కాలం నాటి అర్థశాస్త్రంగా పేరు పొందింది. అట్లాగే రామచంద్రుడు అనేటువంటి కవి నాట్య దర్పణం అనే గ్రంథాన్ని రచించాడు. చివరికి మనం చెప్పుకున్నాం అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని పాణిని, మహాభాష్యం అనే గ్రంథాన్ని పతంజలి రచించారని. కానీ ఈ పాణిని రచించినటువంటి అష్టాధ్యాయ గ్రంథానికి పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని మాత్రం రాశాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గుప్తుల కాలంలో ప్రాకృత భాషను మగధ ప్రాంతంలోను, బుందేల్ఖండ్ ప్రాంతంలో అర్ధమాగధి భాషను ఇలా వేరు పేరుతో పిలిచేవారు. తర్వాత వాగ్భటుడు అటువంటి కవి అటువంటి రచయిత అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ అష్టాంగ సంగ్రహం అనే గ్రంథం ఏంటంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి వైద్య శాస్త్ర గ్రంథం. ఇలా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇందా మనం చెప్పుకున్నట్టు ఈ గుప్తుల కాలంలో ఆస్థానంలో ఉన్నటువంటి నవరత్నాలు ఎవరయ్యా అంటే కాళిదాసు, ధన్వంతరి, వరారుచి, షహరాటుడు, శంఖువు, బేతాళభట్టు, కటకర్పకుడు, అమరసింహుడు, వరాహమిహిరుడు ఈ 9 మంది నవరత్నాలు అటువంటి ఒక కవి పండిత సభ అనుకోవచ్చు. ఇట్లా గుప్తుల కాలంలో ఈ నవరత్నాలు అనే వాళ్ళు అనేక శాస్త్ర గ్రంథాలను రచించి ఆ గుప్తుల కాలానికే వన్ని తెచ్చారు. అయితే ఈ గుప్తుల కాలంలో సాహిత్యంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మునుపటి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. దీని ఉదాహరణ ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్టీయం. ఈ ఆర్యభట్టీయం అనేది మనకు ఆర్యభట్ట ద్వారా సూర్య సిద్ధాంతము, లఘుజాతకము, అంతేకాకుండా భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని కూడా ఈ ఆర్యభట్ట తన రచన ద్వారా మనకు తెలియజేశాడు. అంతకంటే ముఖ్యంగా వృత్త వ్యాసానికి, వృత్త పరిధికి సంబంధించినటువంటి నిష్పత్తి అంటే 22/7 పై వాల్యూ, దీన్ని ప్రప్రథమంగా ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఈ ఆర్యభట్టే. అలాగే వరాహమిహిరుడు. ఈ వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని అప్పుడు రచించాడు. ఈ బృహత్ సంహిత గ్రంథము ఆ గుప్తుల కాలం నాటి విజ్ఞాన శాస్త్ర సర్వస్వం. ఇతనే బృహజ్జాతక, పంచసిద్ధాంతిక అటువంటి రచనలు కూడా చేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఇటీవల మనం చదువుకున్నటువంటి ఐజాక్ న్యూటన్ అనే అతను ఆపిల్ చెట్టు, ఆపిల్ పండు పడడం ఇలాంటి అంశాల ద్వారా మనకు చదువుకున్నాం చిన్నప్పటి క్లాసుల్లో, అంటే న్యూటన్. కానీ ఈ కాన్సెప్ట్ని గుప్తుల కాలంలోనే బ్రహ్మగుప్తుడు తెలియజేశాడు అనమాట. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనే విషయాన్ని గుప్తుల కాలంలోనే బ్రహ్మగుప్తుడు ఖండకాద్యకం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాల ద్వారా మనకు తెలియజేశాడు. కాబట్టి ఇవన్నీ ఇండియన్ న్యూటన్గా పిలవచ్చు. అలాగే నవనీతకం అనే గ్రంథం ఉంది. ఈ నవనీతకం అనే గ్రంథము ఆ కాలంలో మందులు, ఔషధాల తయారీకి ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. తర్వాత గుప్తుల కాలంలోనే గొప్ప ఆయుర్వేద వైద్య పండితుడుగా పేరు పొందిన వ్యక్తి ధన్వంతరి. అలాగే సుశ్రుతుడు చాలామందినే ఉంటారు. ఈ సుశ్రుతుడు ఎవరంటే శస్త్రచికిత్స గ్రంథాన్ని గుప్తుల కాలంలో సంకలనం చేశాడు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వడము, మత్తు మందులు ఇవ్వడము అలాంటివి. కానీ ఆ రోజుల్లో మత్తు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండానే ఈ సుశ్రుత సంహిత అనేది ఎట్లా ఆపరేషన్ చేయొచ్చో ఈ సుశ్రుతుడు మనకు ఈ గ్రంథం ద్వారా వివరించాడు. ఇంకా ఈ వజ్జికుడు అనేటువంటి రచయిత గుప్తుల కాలంలో కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని బాగా సంకలనం చేశాడు. ఈ కౌముది మహోత్సవం అనే గ్రంథం ఏం చేస్తుందంటే గుప్తుల కాలం నాటి స్త్రీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, పట్టణ, నాగరికత పరిస్థితుల గురించి మనకు తెలియజేస్తుంది. ఈ గుప్తుల కాలంలో శాంఖ్య,
యోగా అంటే అటువంటి దర్శనాలు ఉన్నాయన్నమాట. ఈ దర్శనాల పైన శబరుడు అనేటువంటి ఒక వ్యక్తి అనేక వ్యాఖ్యానాలు చేశాడు. ఈ సాంఖ్య యోగా అనేటువంటి ఈ దర్శనాలు మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇట్లాగా గుప్తుల కాలంలో ఒక ప్రామాణికం తీసుకుంటే అది వరకు లేనటువంటి కొత్త కొత్త అంశాలు ఈ యుగంలో సంకలనం చేయబడ్డాయి, అంటే వెలుగులోకి వచ్చాయి. అవి భాషాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, శాస్త్ర సాంకేతికంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. కాబట్టి ఇటువంటి ఈ అంశాలన్నింటినీ గుప్తులకు ముందు, గుప్తుల తర్వాత కాలం ఇట్లా పోల్చుకొని చూసుకుంటే ఖచ్చితంగా గుప్తుల యుగము భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని అనుకోవచ్చు. సో ఈ వీడియో మనము గుప్తుల యుగం స్వర్ణయుగం అవునా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. ఇట్స్ టైమ్ 2021. Thank you very much.